టెట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ట్యాగ్ నుంచి 2 బిట్లు కన్ఫామ్గా వస్తాయి. అది ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. అయితే టెట్ ఎగ్జామ్లో ఇలా గనక క్వశ్చన్ ఇచ్చినట్లయితే ప్లీజ్ హెల్ప్ మీ, దాని క్వశ్చన్ ట్యాగ్ రాయమన్నాడు అనుకోండి, ఏమి రాస్తారు మీరైతే? షెల్ వీనా, ఓంట్ యూనా, విల్ యూనా, ఆరెంట్ యూనా? రైట్. అంటే ఈ టైప్ మనం నేర్చుకోలే. అయితే ఇటువంటి వాటికి ఆన్సర్ ఏమొస్తుందంటే విల్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇది ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఏదైనా క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చేటప్పుడు అది ప్లీజ్ తోటి కనుక స్టార్ట్ అయితే, అంటే ప్లీజ్ తోటి స్టార్ట్ అయితే విల్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ వర్బ్ తోటి స్టార్ట్ అయితే అప్పుడు కూడా విల్ యూ అవుతుంది. ప్లీజ్ తోటి అయినా విల్ యూ, వర్బ్ తోటి అయినా విల్ యూ. అయితే కొన్ని సెంటెన్సులు ఎలా ఉంటాయంటే ఆహ్వానం అంటే ఇన్విటేషన్ కనుక తెలియచేసే పదాలు కనుక ఉంటే అప్పుడు మనం ఓంట్ యూ అని ఉపయోగించాలి. అవి ఎలానో కూడా నేర్చుకుంటాం. సో ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్ ట్యాగ్, గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ తోటి స్టార్ట్ అయితే విల్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. వర్బ్ తోటి స్టార్ట్ అయితే విల్ యూ అనే ఉంటుంది. ఆహ్వానం అంటే ఇన్విటేషన్ ఉన్నట్లయితే మనం చెప్పే దాంట్లో రండి, కూర్చోండి, ఓకే, టీ తాగుతారా, ఇటువంటి కనుక ఇన్విటేషన్ తోటి కనుక ఉన్నట్లయితే ఓంట్ యూను మనం ఉపయోగిస్తాం. సో ఇంకొన్ని బిట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాము. రైట్. సో గమనించండి. నెక్స్ట్ది ఓపెన్ ద విండో. ఇది దేనితో స్టార్ట్ అయింది? ఓపెన్. ఓపెన్ అంటే వర్బ్ తోటి స్టార్ట్ అయింది. సో వర్బ్ తోటి స్టార్ట్ అయితే ఆన్సర్ ఏమవుతుందంటే విల్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇది ఆన్సర్ అవుతుంది. జనరల్గా గమనించండి, ఓపెన్ ద విండో అంటే అది కమాండ్. రైట్. కమాండ్ కాబట్టి కమాండ్కు సంబంధించిన వాటికి మనం విల్ యూ అని ఉపయోగిస్తాం. మీకు ఈజీగా అర్థం కావడం కోసం వర్బ్ తోటి స్టార్ట్ అయితే, లాజిక్ ఏంటిదంటే వర్బ్ తోటి స్టార్ట్ అయితే విల్ యూని మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాము. కమ్ ఇన్. రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ కమ్ ఇన్. కమ్ ఇన్ అనేటువంటిది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇన్విటేషన్ అంటే లోపలికి రా అని మనం ఆహ్వానిస్తున్నాం. సో అటువంటి సందర్భంలో ఏమొస్తుందని చెప్పుకున్నాము? ఓంట్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఓంట్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఈ విధంగా జస్ట్ మనం ఈ 3 లాజిక్స్ను కనుక ఫాలో అయితే ఇప్పటిదాకా మనం ఈ లెట్ అనేటువంటి దాంతో కావచ్చు, తర్వాత ఇంకా వేరే వేరే టైప్స్ క్వశ్చన్ ట్యాగ్స్ ఏమేమి ఉంటాయి అనేటువంటిది ఇప్పటిదాకా నేర్చుకున్నాము. అందులో ఇదొకటి. ఇది 3rd వీడియో దేని మీద? క్వశ్చన్ ట్యాగ్స్ మీద. కాబట్టి ఈ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని బిట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ గమనించండి, ప్లీజ్ ఉంది. ప్లీజ్ ఉంటే ఆన్సర్ ఏమవుతుంది? విల్ యూ అవుతుంది. సో డైరెక్ట్గా మీరు విల్ యూ అని ఆన్సర్ పెట్టవచ్చు. ఎందుకంటే ప్లీజ్ ఉన్నప్పుడు విల్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్లోజ్ ద డోర్. క్లోజ్ అనేటువంటిది ఏంటిది? వర్బ్. సో వర్బ్తో స్టార్ట్ అయ్యే వాటికి కూడా ఏమి ఉపయోగిస్తాం? విల్ యూ ఉపయోగిస్తాం. సో ఆన్సర్ వచ్చేసి విల్ యూ అవుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు అనుకుంటే స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. ఏది? ఇగో ఈ టేబుల్ ఇది, లేదంటేనేమో నోట్స్లోనైనా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఒక కప్ ఆఫ్ కాఫీ తాగుతారా అని అడుగుతున్నాం. అంటే అది దేనికి సంబంధించింది? ఇన్విటేషన్కు సంబంధించింది. ఇన్విటేషన్కు సంబంధించింది ఉన్నప్పుడు మనం ఏం ఉపయోగిస్తామని చెప్పుకున్నాము? ఓంట్ యూ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఓంట్ యూ అవుతుంది. నెక్స్ట్ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అని ఉంది. సో డైరెక్ట్గా మనకు క్లూ వర్డ్ ఉంది ప్లీజ్. ప్లీజ్ ఉన్నప్పుడు విల్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ విల్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. బ్రింగ్ మీ ఎ చైర్. బ్రింగ్ మీ ఏ చైర్. సో ఇక్కడ బ్రింగ్ అనేటువంటిది ఏంటిది? వర్బ్. వర్బ్ తోటి స్టార్ట్ అయినప్పుడు ఏం రాస్తాం మనము? విల్ యూ అనేటువంటి దాన్ని ఆన్సర్గా రాస్తాము. రైట్. ఇంకొన్ని చూద్దాం. జాయిన్ అస్ ఫర్ డిన్నర్. సో ఇక్కడ గమనించండి, మాతో పాటు డిన్నర్కు జాయిన్ కా అని అతనికి ఆహ్వానం చెప్తున్నాం మనం. రైట్. సో అటువంటి సందర్భంలో ఇన్విటేషన్ అంటే ఆహ్వానం సందర్భంలో వోంట్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో గమనించండి, నేను ఇక్కడ క్వశ్చన్తో పాటు
దానికి వచ్చే క్వశ్చన్ ట్యాగ్ను కూడా అంటే ఆన్సర్ను కూడా చెప్పేస్తున్నాను, మీకు అవకాశం ఇవ్వట్లేదు ఆన్సర్ చెప్పడానికి. సో మీరు ఆన్సర్ ఎప్పుడంటే నెక్స్ట్ ఇదే పీడిఎఫ్ను నేను మీకు నా యొక్క వాట్సాప్ గ్రూప్లలో నేను ఫార్వర్డ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు సొంతంగా మళ్ళీ ప్రాక్టీస్ చేయవచ్చు. రైట్, కావాలనుకున్న వాళ్ళు కామెంట్లో పెట్టండి, నేను వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లోనే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ గమనించండి, ప్లీజ్ ఉంది. ప్లీజ్ ఉన్నప్పుడు ఏమని చెప్పుకున్నాం మనము, ఆన్సర్ ఏమొస్తుంది, విల్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక మనం సందేహపడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, స్విచ్ ఇక్కడ ఇది వర్బులో, సో వర్బ్ తోటి స్టార్ట్ అయినప్పుడు కూడా విల్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి మనం విల్ యూ అని నేర్చుకున్నాం. విల్ పక్కన ఏం చేస్తాడంటే మిగిలిన ప్రొనౌన్స్ ఇస్తాడు. విల్ యూ ఇస్తాడు, లేదంటే విల్ ఐ ఇస్తాడు, విల్ మీ ఇస్తాడు, విల్ హిమ్ ఇస్తాడు, లేదంటే విల్ హీ ఇస్తాడు. సో ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, యూ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ నెగిటివ్ ఉన్నప్పుడు వోంట్ మళ్ళీ యూనే రాయాలి. రైట్, నెక్స్ట్ కమ్ అండ్ సిట్ విత్ అస్. కమ్ అండ్ సిట్ విత్ అస్, వచ్చి మాతో పాటు కూర్చో అని అతన్ని మనం ఆహ్వానిస్తున్నాం. సో అక్కడ విల్ యూ వస్తుందా, వోంట్ యూ వస్తుందా, షల్ వి వస్తుందా, డోంట్ యూ వస్తుందా? సో ఆల్రెడీ మనం నేర్చుకొని ఉన్నాం కాబట్టి అక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, వోంట్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ప్లీజ్ అని ఉన్నది. ప్లీజ్ అని ఉంటే డైరెక్ట్ మనకు ఆన్సర్ ఏంటిది, విల్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, సందేహమే లేదు. నెక్స్ట్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ గివ్ అనేటువంటిది ఏమవుతుంది, వర్బ్ యొక్క మొదటి రూపం. అదేవిధంగా మనం జనరల్గా చూసుకుంటే అది రిక్వెస్ట్ లేదంటే కమాండ్. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే రిక్వెస్ట్ కానీ కమాండ్ కానీ ఉన్నప్పుడు అప్పుడు విల్ యూ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాము. విల్ యూ అనేటువంటి క్వశ్చన్ ట్యాగ్ను మనము ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, విల్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ ట్యాగ్కు సంబంధించి ఇది థర్డ్ వీడియో అని చెప్పాను. మిగిలిన వీడియో కూడా తప్పకుండా చూడండి, ఎందుకంటే బిట్ మిస్ అవ్వద్దు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుంచే మనకు 2 మార్కులు వస్తాయి. ఈ 2 మార్కులు మీరు మీ పాకెట్లో వేసుకోవాలి, మీ అకౌంట్లో వేసుకోవాలి అంటే తప్పకుండా ఈ టాపిక్కు సంబంధించిన 3 వీడియోలను కంపల్సరీ చూడండి. నేను పెట్టే ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయగలరు. దీని తర్వాత ఇక్కడ గమనించండి, హ్యావ్ సమ్ స్వీట్స్. హ్యావ్ సమ్ స్వీట్స్ ఇది కూడా ఆఫర్ చేయడం అంటే ఇన్విటేషన్ లాంటిదే. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే వోంట్ యూ అనేటువంటిది వస్తుంది. హ్యావ్ సమ్ స్వీట్స్, కొన్ని స్వీట్స్ తినండి అని మనం చెప్తున్నాం. రైట్, రిక్వెస్ట్ కావచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఇవి ఇన్విటేషన్ అంటే అతన్ని ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఏమవుతుంది అక్కడ ఆన్సర్ అంటే వోంట్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఈ వీటికి సంబంధించి అది ఇన్విటేషనా కాదా అనేటువంటిది గుర్తుపట్టడం ఒక్కటి మాత్రమే మీరు జాగ్రత్త వహించాలి. మిగతా ఈ 2 డైరెక్ట్ క్లూస్ తోటే మనం ఆన్సర్ చేసేస్తాం. కానీ అది ఇన్విటేషన్ తోటి ఉందా, వర్బ్ తోటి ఉందా అనేటువంటిది అదొక్కటి మాత్రం కొంచెం మీరు ధ్యాస పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ చూద్దాము. ప్లీజ్ ఉంది, ప్లీజ్ ఉంటే డైరెక్టే విల్ యూ. నెక్స్ట్ కీప్ క్వైట్. సో ఇక్కడ కీప్ వర్బ్ కాబట్టి విల్ యూ. నెక్స్ట్ ఇది కూడా కమ్ అండ్ వాచ్ ద మ్యాచ్, వచ్చి మ్యాచ్ చూడు అని మనం ఇన్వైట్ చేస్తున్నాం. సో వోంట్ యూ. నెక్స్ట్ ప్లీజ్ ఉంది, ప్లీజ్ ఉన్నప్పుడు విల్ యూ. నెక్స్ట్ పోస్ట్ దిస్ లెటర్. సో ఇక్కడ ఇది కమాండ్. అదేవిధంగా ఇది కమాండ్ తోటి ఉన్న వాటికి మనం ఏం ఉపయోగిస్తామని చెప్పుకున్నాం, విల్ యూ అనే దాన్ని ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. సో ఇక్కడ విల్ యూ అనేటువంటిది అవుతుంది ఆన్సర్. సో గమనించండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ప్లీజ్ కనుక ఉన్నట్లయితే విల్ యూ ఉపయోగించాలి. వర్బ్ తోటి కానీ అదేవిధంగా కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ ఉన్నట్లయితే విల్ యూ ఉపయోగించాలి. ఒకవేళ అది ఆ సెంటెన్స్ కనుక ఇన్విటేషన్ అంటే ఆహ్వానం పలికే విధంగా
ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఓన్టీ ఉపయోగించాలి. సో ఓన్టీ మీద తక్కువగా అడుగుతాడు, బిట్స్ ఎక్కువగా వీటి మీదనే అడగడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, వీటిని గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ను అంటే మిగిలిన ఇంకా చాలా బిట్స్ ఉన్నవి వాటిని మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయగలరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.